పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఈరోజు వాగ్దానము సామెతలు 10వ అధ్యాయము 24వ వచనం వరకు. నీతిమంతులను ఆశించున్నది వారికి దొరుకును. ప్రభు, నేను నీ దయను కోరుకుంటున్నాను. నా హృదయాన్ని పవిత్రంగా ఉంచాలని, నా చేతులు నీకు అనుకూలంగా పనిచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. నాకు నీ కృపను ఇవ్వు. ప్రతిరోజు నీ వాక్యాన్ని అనుసరించి జీవించే శక్తిని ఇవ్వు. దావీదు గోలియతు ఓడించినప్పుడు అతను దేవునిపై పూర్తి నమ్మకం ఉంచి నీ శక్తితోనే విజయం సాధించాడు. అతను తన భయాలను గెలిచి నీ సహాయంతో ఉన్నాడు. అదేవిధంగా నా జీవితంలో కూడా నీ దయ మరియు శక్తి నాకు గెలుపునిచ్చేలా చేయు. ప్రభు, నేను నీ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ప్రతి దశలో నీ దారి అనుసరించాలని, నీ కోరిక ప్రకారం జీవించాలనుకుంటున్నాను. నా నిర్ణయాలు నీకు నచ్చేలా ఉండాలని, నీకు ఆనందం కలిగేలా నా జీవితాన్ని నడిపించు. ప్రభు, నా జీవితంలో నీ ఆశీర్వాదాలు కావాలని, నీవు నా ఆశలు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాను. నా హృదయంలోనికి ప్రతి కోణంలో నీ భయం, నీ ప్రేమ ఉన్న నేను నీ దారిలో నడుస్తూ నా ఆశలు నెరవేర్చేలా మారాలని కోరుకుంటున్నాను. ప్రభు, నా ప్రతి ఆశయాన్ని నీ చేతుల్లో అర్పిస్తున్నాను. నా జీవితాన్ని నీ దయతో నింపి నా ఆశలను నెరవేర్చే శక్తిని నీవే నాకు ఇవ్వండి. నా ఆశలు, నా కష్టాలు నీవు నాతో ఉంటూ నన్ను దారి చూపి నడిపించు. ప్రభు, ఈ ప్రపంచంలో అనేక సమస్యలు, కష్టాలు ఉంటాయి. అయినా నా హృదయంలో నీ శాంతి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నా మనసు, నా ఆత్మ నీ శాంతితో నిండిపోవాలని, నా జీవితంలో ఎక్కడున్నా నీ శాంతిని అనుభవించాలనుకుంటున్నాను. ప్రభు, నాకు భయాల నుంచి కాపాడి నా హృదయంలో నీ సాన్నిహితంతో నేను ధైర్యంగా ముందుకు పోతాను. నీవు నాకు శాంతి ఇవ్వు. నా జీవితం నీ మహిమతో నిండిపోతుంది. ప్రభు, నా హృదయాన్ని పవిత్రంగా ఉంచి నా పాపాలను క్షమించి నన్ను నీ ఆశీర్వాదంతో నింపుము. నన్ను నీతో దగ్గరగా నడిపించుము. నీ సేవలో నమ్మకంగా నిలబడేలా నాకు శక్తినివ్వు. ప్రభు, నా జీవితం నీ చేతుల్లో ఉంది. నేను ఎక్కడికి పోతే నీవు నా పక్కన ఉండాలని, నా ప్రతి అడుగు, నా ప్రతి నిర్ణయం నీ దశలో ఉండాలని, నీకు ఆనందం కలిగించేలా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు, నా జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు అన్నిటినీ నీవు పరిష్కరించవచ్చు. నాకు ఇచ్చిన నీ అంగీకారంతో నా జీవితాన్ని నీకు అంకితం చేసి నీ దారిలో నడవాలని, నీవు నా పక్కన ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు, నా నమ్మకం పూర్తిగా నీపై ఉంది. నా జీవితం, నా ఆశలు, నా కలలు నీ దయపైకి ఆధారపడి ఉన్నాయి. నా ప్రతి విషయం నీ చేతుల్లో ఉంది. నేను నిన్ను నమ్మి నీతోనే సజీవంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు, నా జీవితం నీకే అంకితం చేయబడినది. నా ప్రతి అడుగుల్లోనూ నీ దారి చూపించు. నీవు నాతో ఉన్నప్పుడు నా పరివర్తన, నా ఆలోచనలు, నా చర్యలు నీకు అనుగుణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు, నా హృదయాన్ని నీవు స్వీకరించి నీ దయతో నన్ను మార్గనిర్దేశం చేయుము. నేను ఎక్కడికి కూడా పోతే నీవు నా పక్కన ఉండి నన్ను సురక్షితంగా కాపాడుతావని నేను నమ్ముతున్నాను.
నా జీవితంలో నీ ఆశీర్వాదం నిలిచిపోయేందుకు నా కష్టాలు అధిగమించి నీ మార్గంలో నడవాలని నా మనసులో ఉంది. నీ శక్తి నాకు కావాలని కోరుకుంటున్నాను ప్రభు. నీ దయ నా జీవితం కోసం ఎంతగానో అవసరం. నీవు నన్ను క్షమించు, నా హృదయాన్ని స్వచ్ఛంగా మార్చి నా ప్రతి నిర్ణయాన్ని నీ దశలో తీర్చుకోవడానికి నాకు శక్తిని ఇవ్వండి ప్రభు. నా జీవితం నీ అంగీకారంతో నడవాలని కోరుకుంటున్నాను. నేను చేసే ప్రతి పనిలో నీ ఆత్మాధిక దిగుచూటంలో నడిపించేలా నీ శక్తి మార్గంలో నిలబడేలా నాకు శక్తినివ్వండి. ఆమేన్.